మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 2 లాడ్జ్లను అధికారులు సీజ్ చేశారు. ఆర్టీఓ ఆదేశాల మేరకు మంచిర్యాల తహసీల్దార్ రావుఫ్ అలీఖాన్, సిఐ బన్సీలాల్ సమక్షంలో సాయినాథ్ రెసిడెన్సీ, శ్రీ వెంకటేశ్వర డీలక్స్ లాడ్జ్లను అధికారులు సీజ్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఈ 2 లాడ్జ్ల్లో వ్యభిచారం నిర్వహిస్తూ విటులు, మహిళలు పట్టుబడడంతో వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైనా ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, పనులు నిర్వహిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు. లాడ్జ్ అదేవిధంగా వెంకటేశ్వర లాడ్జ్ ఈ రెండింటినీ మన గౌరవ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరియు ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు మన మంచిర్యాల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి ఈరోజు ఈ 2 లాడ్జ్లను సీజ్ చేయడం జరిగింది. అందుకు గల ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు గత 15 రోజుల క్రితం ఈ యొక్క లాడ్జ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం వల్ల రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇందులో విటులను అరెస్ట్ చేసి అదేవిధంగా లాడ్జ్ ఓనర్ని ఎవరైతే ఇక్కడ నడిపిస్తున్నారో వ్యభిచారం వారిని అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. కాకపోతే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎప్పటి నుంచో ఈ లాడ్జ్లో నడుస్తున్నాయి కాబట్టి ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మరియు ఈ అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు గాను ఈరోజు మన గౌరవ ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు సీజ్ చేయడం జరిగింది. ఇకపై మంచిర్యాల పట్టణంలో ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించినా కానీ లేదా ప్రేరేపించినా కానీ వీరిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మంచిర్యాల పట్టణంలో గౌరవ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మంచిర్యాల గారి ఉత్తర్వుల మేరకు అసాంఘిక కార్యకలాపాలు నడిపిస్తున్న 2 లాడ్జ్లను నేడు టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగిందని తెలియజేస్తుంది.